మీరు మటర్ మసాలా ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే నా స్టైల్‌లో ట్రై చేయండి. సూపర్ యమ్మీగా ఉంటుంది. దీనికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్‌లో ఆనియన్స్, తర్వాత టమాటా, కాజు అండ్ దాల్చిన చెక్క, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసామో ఆ పేస్ట్, టర్మరిక్, సాల్ట్ అండ్ కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కొంచెం దగ్గరికి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మటర్ వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం ఉడికించుకున్న తర్వాత కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు అందులో పన్నీర్ వేసేసుకొని కొంచెం దగ్గరకు అయ్యే వరకు వెయిట్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు చూసుకొని సాల్ట్ కూడా చూసుకొని సరిపోయిందా లేదా చూసుకొని, మనం ఎక్కువ టైం పట్టదు దీనికి, ఒక 15 మినిట్స్ అంతే. అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు రోటీతో, పూరీతో అండ్ బిర్యానీతో, రైస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.